ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారన్న నాకంటే. అమ్మా నాన్న చూశారు, దైవజనులే చేశారు, కష్టం వచ్చింది కదూ. అయితే అందులో దేవుని చిత్తాన్ని గ్రహించు. అది దేవుని ఇష్టం, అది దేవుని ఇష్టమని గ్రహించు. నీకు దాని ద్వారా ఏదో ఇవ్వబోతున్నాడు. అంతేగాని చిచి అమ్మా నాన్న చూసించే పెళ్లి చేసుకోకూడదు, అన్ని కష్టాలే, మనం ఇష్టానుసారంగా చూసి చేసుకోవాలి, అప్పుడు చాలా సంతోషం ఉంటుంది. మనం ఎందుకంటే చూసి చూసి చేసుకుంటాము కదా. నువ్వేం చూస్తావు? నీ ముఖం చూస్తావు, పై రూపాన్ని చూస్తావు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, భవిష్యత్తును చూస్తాడు. తల్లిదండ్రులు అయితే వారి బ్యాక్గ్రౌండ్ చూస్తారు. నేను మా అమ్మా నాన్న మాటలనే కదా నేను పెళ్లి చేసుకున్నాను, నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఇలాంటి భార్య దొరికింది, నాకెందుకు ఇలాంటి భర్త దొరికాడు. అది కూడా దేవుని ఇష్టమే. ఆ ఇష్టం కొరకున్న కష్టాన్ని అనుభవిస్తే దేవుడు భవిష్యత్తులో నిన్ను గొప్పగా దీవించబోతున్నారు.